నమస్తే అండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో డిపిఎం ఎలిజర్ గారి ఆదేశాలతో ప్రకృతి వ్యవసాయ స్టాల్ అనేది ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనేక రకాల కూరగాయలు అలాగే ఆకుకూరలు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ మన కూరగాయలు అలాగే ఆకుకూరలు కొనడానికి ఇక్కడ వినియోగదారులు వచ్చారు. వాళ్ళని అడిగి ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి పిండి గట్ట వేయకుండా పండించినవి ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళు ప్రతి వారం వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారా అనే విషయాలు వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి, మీ పేరండి? రాజేష్ గారు అండి. ఓకే అండి, మీరు ప్రకృతి వ్యవసాయ ఈ స్టాల్ దగ్గరకు వచ్చి మీరు ప్రతి వారం కొనడం జరుగుతుందండి? ప్రతి వారం కొంటామండి. పిండి గట్ట లేదు, చాలా బాగుంటాయండి. చాలా బాగుంటున్నాయండి. ఓకే అండి, ఈరోజు మీరు ఏమేమి తీసుకుంటున్నారండి? గోంగూర, కరివేపాకు, నిమ్మకాయలు కూడా తీసుకున్నారండి. ఓకే అండి, మీరేం తీసుకున్నారండి? ఓకే అండి, బెండకాయలు, దొండకాయలు, నిమ్మకాయలు. ఓకే అండి, బీరకాయలు అండి, బీరకాయలు తీసుకున్నారా? ఆకుకూరలన్నీ తీసుకున్నారు. ఇవి టేస్ట్కి ఎలా ఉంటాయండి? మీరు టేస్ట్ బాగుంటుందండి. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. మీరు ప్రతి వారం కూడా ఇలాగే తీసుకోవాలి. ఖచ్చితంగా మీకోసం ఇంకా మేము వెరైటీస్ అన్నీ కూడా తీసుకొస్తామండి. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి. ఏంటి మీరు ఏమేమి తీసుకున్నారండి? నిమ్మకాయలునే అలాగే గోంగూర, దొండకాయలు, బెండకాయలు కూడా తీసుకున్నారు. బీరకాయలు కూడా తీసుకున్నారండి. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడ చూడొచ్చు మనం అన్నీ కూడా తాజా కూరగాయలు అండి. ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు కరివేపాకు వచ్చింది, అలాగే గోంగూర వచ్చింది, బీరకాయలు వచ్చినాయి, నెక్స్ట్ ములంకాయలు వచ్చాయి, దోసకాయ వచ్చింది, బెండకాయలు వచ్చాయి. ఇది ఏంటండి? ఇది కూర పనగంట కూర. ఓకే అండి, అది పనగంట కూర వచ్చింది, పాలకూర వచ్చిందండి. అదిగోండి, ఈయన కూడా మనకి నిమ్మకాయలు అనేది ఇప్పుడు తీసుకోవడం జరిగిందంటండి. మీరు ప్రతి వారం తీసుకుంటారండి? ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. ఓకే ఓకే, చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఏమేమి తీసుకున్నారు మీరు? నిమ్మకాయలు. ఓకే ఓకే అండి, చాలా థ్యాంక్ యూ అండి. మీ ఫీడ్బ్యాక్ వల్ల చాలామంది ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. చాలా థ్యాంక్ యూ అండి.